వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎంత కష్టమైనా సరే టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడాలి, సిబ్బందితో కోమటిరెడ్డి చర్చలు. ఇక ఫిక్స్ అయిపోండి, జగన్కు తేల్చి చెప్పిన పవన్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీజేపీ నేత రవీందర్ రెడ్డి మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు. 10 ఏళ్ల పాటు ఏమీ చేయని బీఆర్ఎస్ నేతలు ఇవాళ మమ్మల్ని తప్పుపడుతున్నారా? సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఎంత కష్టమైనా సరే టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దేశవ్యాప్తంగా జరిగిన టన్నెల్ ప్రమాద సంఘటనలో చిక్కుకున్న బాధితులను కాపాడిన నిపుణుల అనుభవాలను తీసుకోవాలని సూచించారు. వెంకటరెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలపై అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర చర్చలు చేపట్టారు. సభలో వైసీపీ వ్యవహరించిన తీరుపైన డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్కు ప్రతిపక్ష హోదాపైన ఉన్న క్లారిటీ ఇచ్చేశారు. గవర్నర్ ప్రసంగంలో ఉన్నప్పుడు వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా కావాలని గందరగోళం సృష్టించారని విమర్శించారు. ప్రతిపక్ష హోదా ఒకరు ఇచ్చేది కాదని, ప్రజలు ఇచ్చేదని గుర్తించాలన్నారు. జనసేన కంటే 1 సీటు ఎక్కువ ఉన్న వారికి ప్రతిపక్ష హోదా ఉండేదని పవన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 2 అతిపెద్ద సభ్యులు జనసేనకు ఉన్నారని చెప్పారు. వైసీపీకి ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తు చేశారు. వారి సంఖ్యకు అనుగుణంగా అసెంబ్లీలో అవకాశం వస్తుందని పవన్ పేర్కొన్నారు. వైసీపీ శాసనసభ్యులు హుందాగా ఉండాలని సూచించారు. లోటుపాట్లు ఏమైనా ఉంటే చెప్పాలన్నారు. అసెంబ్లీలోకి వచ్చి గొడవ పెట్టుకోవాలి, విభేదాలు పెట్టుకోవాలి అనే ఆలోచనలతో వస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కోరుకుంటున్నట్లుగా ప్రతిపక్ష హోదా ఈ 5 సంవత్సరాల కాలంలో దక్కదని పవన్ తేల్చి చెప్పారు. మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలో దాని తగ్గట్టుగా ఇస్తారు మీకు. ఇవన్నీ దాటి మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా, వాళ్ళు 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తూ వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు. గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి, ఏం చేయాలి, దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు. ఫస్ట్ మీరు మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది. గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని దాన్ని వచ్చే జరుగుతున్న సమావేశాల్లో మీరు దాని మీద లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు కేకలు ఇది సమంజసంగా లేదు. అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి, దేన్నైనా విభేదించాలనేది ఇది ఒక చాలా లో లెవెల్ ఆలోచన విధానం, లో లెవెల్ స్ట్రాటజీ. అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకోండి, మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్కి గౌరవం ఇవ్వండి. మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం, నా విజ్ఞాపన. దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీజేపీ నేత రవీందర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముందు నుంచి ఉన్న సీనియర్ నాయకులను కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పట్టించుకోవడం లేదని, డబ్బులు ఉన్న వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. మనం ఎవరి కోసం పనిచేస్తున్నామో అర్థం అవ్వడం లేదు. పార్టీల బలోపేతం కోసం నిరంతరం పనిచేసినా మనల్ని గడ్డిపోచలా తీసేశారు. మనల్ని కాదని మరొకరికి ప్రయారిటీ ఇచ్చారంటూ ఇద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు నిరుద్యోగులను అనాథలుగా తిప్పిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగాల భర్తీ కోసం పట్టభద్రుల కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారని అన్నారు. ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని ఆయన చెప్పారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాజకీయ పార్టీగా చెప్పుకునే అర్హత బీఆర్ఎస్కు లేదని ముఖ్యమంత్రి ఆరోపించారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఓటు వేయాలో బీఆర్ఎస్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు గతమే తప్ప
భవిష్యత్తు లేదని ఎద్దేవా చేశారు. చూసారుగా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.